Open bathroom with TG. మళ్ళీ వచ్చేసాం బ్రోడ్, బస్ మళ్ళీ ఆగింది అండ్ ఎవ్రీబడి నీడ్స్ అ బ్రేక్. ఓపెన్ బాత్రూమ్ కి పోవాలి. బ్రేక్ తీసుకోవడం కాదు బోగస్. వెన్ నేచర్ కాల్స్ బ్రేక్ ఇవ్వాలి మనం. దట్స్ ఇట్. మనం ఏ జర్నీలో ఉన్నా గానీ నేచర్ కాల్ వచ్చినప్పుడు ఇట్స్ అన్అవాయిడబుల్. కొన్ని ఘనకార్యాలు చేయాల్సిందే. యా, అండ్ తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ప్రకృతి పిలిస్తే బురద చేయాలి, అంతే, ఇంకో ఆప్షన్ లేదు మనకి. దట్స్ ఇట్. సో ఈసారి ఓపెన్ బాత్రూమ్ లో చాలానే బాగా ఇక్కట్ట అయినాయి. అవును. సో ఒకటి మనం చేసుకుండా పోదాం. మొదలుగా మన డిస్కార్డ్ లో మన డిస్కార్డ్ లో మనకు రాసింది M3D ఉమెన్. సో అది మెడ్ ఉమెనా మ్యాడ్ ఉమెనా నాకు తెలియదు. 3D ఉమెన్ M3D. సో మెడ్ ఉమెన్ అనుకుంటా. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్ యువ్ డన్? ఇంకా ఉందా? సమాప్తమా? అంతే. నువ్వు ఇట్లా మరి పాస్ ఎందుకు ఇచ్చావు? పాస్ ఫర్ ఎఫెక్ట్ ఇందా? ఎందుకంటే ఎంత భారీ క్వశ్చన్ అంటే అది. 2 పాడ్కాస్ట్ లో 200 పైన ఎపిసోడ్లు ఉన్న ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా వచ్చేసి హే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్, తెలుగు ఇంగ్లీష్ కూడా స్పెసిఫై చేయలేదు. జస్ట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎపిసోడ్. పోనీ తెలుగులో అడిగినా ఓకే, తెలుగు పాడ్కాస్ట్ గురించి అడుగుతున్నాయేమో అనుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ లో అడిగింది. సో ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇయర్. ఇక్కడే ప్రొఫెషనలిజం దెబ్బతింటది అంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ బట్ స్టిల్ వి విల్ ఆన్సర్. అది మన ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ వి హావ్ టు. బోగస్ క్వశ్చన్ నువ్వు చదివావు కాబట్టి నువ్వే స్టార్ట్ చేయి. ఓకే, కానీ ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ తెలుగులో అయితే ఆబ్వియస్లీ కపటధారి. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ కపటధారి. యాక్చువల్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ హ్యూమన్ ట్రయల్స్. కానీ కపటధారి తెలుగులో హ్యూమన్ ట్రయల్స్ లేకుండా తెలుగులో ప్రతి ఎపిసోడ్ హ్యూమన్ ట్రయల్ అంతే. రాధేశ్యామ్ ఒకటి, బొచ్చడు అట్లా అంటే చాలా ఉన్నాయి యాక్చువల్ గా. అందుకనే కష్టం ఇది. నాకైతే ఈజీ ఆన్సర్. ఇట్స్ 2-part ఆన్సర్. చక్ అని చెప్పేస్తాను నేను. ఓకే, అయితే నేను తొందరగా చెప్తా. టక్ జగదీష్ ఒకటి, బ్రోచే ఒకటి, లవ్ స్టోరీ, దొంగలున్నారు జాగ్రత్త జస్ట్ ఒక బెట్. బట్ యు డోంట్ లైక్ ద ఎపిసోడ్? ద హోల్ ఎపిసోడ్. గోస్ట్ yes. స్పై of course. అఖండ, DJ టిల్లు, కార్తికేయ 2 is always evergreen. ఖిలాడి, ఇంకా మసూదా, ఇంకా ఇట్లా అంటే ఇంకా మొత్తం చెప్పేస్తాం. అదే మరి అక్కడే వచ్చింది. ఇది ట్రిక్ క్వశ్చన్ ఉండే బోగస్. హే సన్ ఆఫ్ ఇండియా. ఓ మై గాడ్. ఆచార్య, శ్యామ్ సింగ్ రాయ్. yes శ్యామ్ సింగ్ రాయ్. ఇంకా అఫ్ కోర్స్ మన BKKR తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఒకటి, వన్ అండ్ ఓన్లీ. మళ్ళీ ఎప్పుడు రాలే. సర్కారు వారి పాట, హంట్. yes హంట్ ఆల్వేస్. లైగర్ ఒక 2 ఆబ్వియస్ ఉండే. లైగర్ బట్ వస్తుంది లిస్ట్ లో. నాకైతే ఆర్ఆర్ఆర్ నాకు అంత రాదు. ARR అంటున్నాం, 2 ఉన్నాయి. ఒకటే ఆబ్వియస్లీ థై గ్యాప్ RRR. రేటింగ్ రహస్యాలు, yes of course. రివ్యూ రేటింగ్ రహస్యాలు, yes అది డెఫినెట్లీ. ఇంకా ఇంకేమున్నాయి అనుకోకుండా ఒక రోజు క్లాసిక్స్. అన్ని క్లాసిక్స్ అయితే కమాన్ బేసిక్. క్షణాక్షణం ఆఫ్ కోర్స్. కానీ నేను ఇంకొంచెం గ్రాన్యులర్ గా అడుగుతా బోగస్. ఏ ఎపిసోడ్ రికార్డ్ చేసేటప్పుడు మజా వచ్చింది నీకు? ఉగ్రం వాస్ ఫన్. yes. ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ was fun. ఇంకా హంట్ was fun. హంట్ was hilarious. 2 కూడా అసలు నిజంగా. టైగర్ నాగేశ్వరరావు, ఆచార్య was fun. ఆచార్య hilarious. క్రేజీ ఉండేది. ఎక్స్పెక్ట్ కూడా చేయలే నిజంగా. ఇది కూడా మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చోటు. ఏదో ఇట్స్ ఏ క్లాసిక్. రే ఏంట్రా దిస్ వాజ్ ఫన్. మన కస్టడీ రైట్. కస్టడీ వాజ్ గుడ్. ఎక్స్పెక్ట్ చేయనవి వస్తాయి. మేం ఫేమస్ ఒకటి బింబిసారా, చోటా బింబి, బడా బింబి, బీచ్ కా బింబి. రీసెంట్ పాస్ట్ అయితే పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు, ఇట్ టేక్స్ ఎ కేక్. తెలుగు సాహిత్యం దాట్ వాజ్ నంది అవార్డు ఇవ్వాలి మనకు. అరే మనం మర్చిపోయినాం గిన్నా. ఓ మై గాడ్. అందరు పోయి గిన్నా వినండి. చాలా రోజులు అయింది గిన్నా గురించి మాట్లాడి. సో చాలా ఉన్నాయి చెప్పాలంటే. నాకేవేవి ఇష్టం తెలుసా? నేను ఏ ఎపిసోడ్ లో అయితే ఉన్నానో అవన్నీ ఇష్టం బోగస్ నాకు. అంతే కదా, అంతే. దట్స్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇంకేం అయి ఉంటుంది అసలు. హాయ్ నాన్న వాజ్ అగైన్ హిలేరియస్ నా ప్రకారంగా. సబ్జెక్టివ్ ఓపెన్హైమర్ ఆన్ పార్ ఉండే అది. రివ్యూ అది. అద్భుతం వాజ్ గుడ్. అద్భుతం గుర్తుందా నీకు? అబ్బా నాకు అన్ని గుర్తుంటాయి బోగస్. నువ్వు ఏం గుర్తుండదు అసలు? నాకు నువ్వు ఏం మాట్లాడినావు చెప్పు అద్భుతంలో. బటర్ఫ్లై 18 pages కమాన్, కల్ట్ క్లాస్. అసలు ఫ్యూచర్ రిలీజ్ చేస్తారు ఇది. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్ ఇది. పుష్పక విమానం వాజ్ అగైన్ గుడ్.
యా సో మర్చిపోతారా యా వస్తూనే ఉంటాయి ఇట్లా అంటే. సో బేసికలీ చాలా జనరిక్ క్వశ్చన్, మేము డిప్లొమాటిక్ ఆన్సర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మేము రికార్డ్ చేసామంటే అది మాకు నచ్చింది కాబట్టి చేసాం అంతే. అట్ సమ్ లెవెల్ నచ్చకపోతే అది పబ్లిషే కాదు అసలు. అవును. సో అది దానికి నోట్లో షిట్ పాట్స్ సెగ్మెంట్ ఒకటి ప్లాన్ చేసాం మేము. యా కానీ ఎంత నచ్చలేదంటే ఆ సెగ్మెంట్ నే డిలీట్ చేసి పడేసినాం మేము. యా అది మళ్ళీ వస్తుంది, ఎప్పుడో వస్తుంది. యా కానీ అలా అని చెప్పి ఏదైనా మరి నచ్చకుండా డిలీట్ చేసామా అంటే అసలు చరిత్రలో అసలు నెవర్ డిలీట్. ఒక్కసారి కమిట్ అవుతే మా పక్కింటి వాళ్ళ మాట కూడా విన్నాం అంతే. ఏ SD కార్డ్ ఎగిరిపోతేనో లేకపోతే కరెంట్ పోతేనో ఇట్లానే పోతాయి కానీ అంతే. యా సో అది మేడ్ ఉమెన్. యా కానీ ఇంగ్లీష్ లో కూడా జస్ట్ మళ్ళీ ఇది అడిగింది అనుకో వీళ్ళు మొత్తుకుంటారు మనం ఇంగ్లీష్ స్టార్ట్ చేసినామంటే. టాప్ 5 టాప్ 3 ఇంగ్లీష్ లో నాకు బౌండరీస్ ఒకటి డెఫినెట్ గా గుర్తుకొస్తుంది. మెజర్ ఆఫ్ మ్యాన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మెజర్ ఆఫ్ మ్యాన్. ఇంకా హ్యూమర్. యా హ్యూమర్ మన ఇద్దరికి కామన్. ఓకే 1 and 2 నాకు చాలా ఇష్టం హ్యూమర్ ఎపిసోడ్. యాక్సెప్టెన్స్ ఒక మంచి ఎపిసోడ్ ఉండే. ఎస్ గుడ్ డిస్కషన్. లోన్లీనెస్ వర్సెస్ లోన్లీనెస్ ఐ వాజ్ అబౌట్ టు సే. ఎందుకంటే అందులో అసలు కన్క్లూజన్ లేకుండే అది జస్ట్ అట్లా వి హాడ్ టు ఎండ్ ఇట్. అండ్ ఆల్సో మాకు లోన్లీనెస్ గురించి తెలియకపోయినా ఎంత ప్రొఫెషనల్ గా వాగినాము అది యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకసారి. అది మాటల్లో చెప్పలేము మేము. ఎస్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు విని. కానీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కరేజ్ ఒకటి. ఓ యా యాంగర్ ఒకటి. చర్నింగ్ ఆఫ్ యువర్ ఓషన్ అయితే అది షియర్ వాల్యూ ఆఫ్ ద కాంటెంట్. యా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. హ్యూమన్ ట్రయల్స్ కూడా బాగుంటుంది, చాలా ఎర్లీ ఎపిసోడ్స్ హ్యూమన్ ట్రయల్స్. బట్ యా అసలు వాల్యూ ఉండదు కానీ టైం పాస్ అవుతుంది. యా హ్యూమన్ ట్రయల్స్ 7 ఎస్పెషల్లీ. అండ్ ఆల్ ద ఎపిసోడ్స్ మన దగ్గర ఎప్పుడైతే మనకు వచ్చే పిత్కంత గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వి లైక్ గెస్ట్ ఎపిసోడ్. మ్యాక్నల్టీ వచ్చాడు, దెన్ లాస్ట్రాడామస్ ది మదా వచ్చింది. ఒకటే పెయిన్ఫుల్ ఏంటంటే వాడు వచ్చాడు, వాడు రైటర్ ఒకడు వచ్చాడు. రైట్ వాడు స్టోరీ రైటింగ్ తప్పితే అన్ని మాట్లాడినాడు. వాడు ఎంత లాగినా గానీ వాడు ఒప్పుకోలేదు. లేదు నేను వేరేదే చెప్తాను నేను అన్నాడు. సో దట్ వాజ్ అదొక 5 hour ఎపిసోడ్ రికార్డింగ్ ఉండే. చచ్చిపోయినాం మేము అంతే. యా యా దట్స్ అబౌట్ ఇట్. అంటే యాక్చువల్ గా ఉన్నాయి చాలా ఇంకా, కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అది కూడా తెలుగులాగా అవుతుంది. టాప్ ఆఫ్ ద మైండ్ ఇవే వస్తున్నాయి మాకు. యా సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ఆన్సర్ చేయకపోయినా కానీ ఇంతే ఆన్సర్. నువ్వు చెప్పు నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏందో. ఎగ్జాక్ట్లీ M3D ఉమెన్ నువ్వు చెప్పాలి. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన ఈమెయిల్ కి. ఓకే. ఈమెయిల్లో మనకు రాసింది చేతన్. హాయ్ చేతన్. హాయ్ గైస్. నువ్వు చీతావా చేతన్? I being professional listener, then also I could not dare to finish the movie Harom Hara. Yes. ఎలా చూస్తారు భయ్యా? మాకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? అది మేము అడగాలరా, నువ్వు కాదు. Coming to Arambam movie, I couldn't believe you guys gave such a respect. Will surely watch for sure. Coming to your question on how many few days మేము కాకినాడని ఫాలో అవుతున్నాం. In the discussion on Ramayana reference, I was also thinking on the same lines, just like Ravana's stand on keeping the rules aside in that call. When Bogus was mentioning on Lord Rama's rule with respect to his statesmen, brackets lo vice versa. So statesmen ante I think నీ ఉద్దేశంలో citizens. Yeah. ఓకే. మరి ఎంత ఫాస్ట్ ఉంటాం మనం బోగస్ పట్టేస్తాం ఇట్లా తప్పు చెప్పినా కానీ. I couldn't believe and pinched myself when Brute was on the same lines with me. But I think in a time when a king అంటే నా ఇంటెలిజెన్స్ ఇంత తక్కువ ఉందేనా లేకపోతే నీ ఇంటెలిజెన్స్ ఇంత ఎక్కువ ఉందన్నా నువ్వు ఎట్లా అనుకో. But I think in a time when a king would marry any number of women and keep many others in his harem, a person like Rama comes and tries to show the ideal way of living is just awesome. That's what makes him arise from human to God. You guys can agree to disagree. Love, Chetan. Samaptam. Love you too, Ra Chetan. ఏమైనా ఉందా? అగ్రీ టు డిసగ్రీ ఏం లేదా? ఓహో అది కూడా చెప్పాలి కదా మనం. కానీ నేను ముందరే చెప్పేసిన అనుకున్నా చేతన్, నువ్వు నా అంత తెలివిగల వాడివి అని అనుకుంటున్నావు కదా, మన ఇద్దరం సేమ్ ఆలోచిస్తున్నాము, అదేంటి ఓ ఐఎమ్ క్రేజీ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనుకున్నావు కదా. నేను కూడా అదే అనుకుంటున్నా. నా ఒపీనియన్ అంత పెద్ద స్పెషల్ కాదా అయితే అందరికి వస్తున్నాయి థాట్స్ అని. దట్స్ ఇట్. ఒకటే ఏంటంటే దట్స్ వాట్ మేక్స్ హిమ్ అరైజ్ ఫ్రమ్ హ్యూమన్ టు గాడ్. అంటే వాడు గాడే కదా రాముడు. నో యాక్చువల్లీ హ్యూమన్. అది అవతారం. బట్
ఇది చాలా బొట్టు పెట్టి గుచ్చి గుచ్చి చెప్తారు జనాలు. అవును ఏంటంటే కృష్ణుడు లాగా కాదు, అవును కృష్ణుడు అంటే ప్రాపర్ అవతారం, దిగేదే దేవుడిలా దిగాడు. ఉమ్, రాముడు మర్యాద పురుషోత్తం అంటారు కదా, అవును ఎందుకు అంటే స్పెషల్ పవర్స్ గాని ఎక్కడ కూడా ఈయన పెద్దగా ఏం వాడలేదు. ఇట్లా కృష్ణుడు లాగా లాస్ట్ లో ఆ సముద్రం దగ్గర అక్కడ వస్తుంది ఒకటి గాని, అవును బట్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ లెడ్ లైక్ అ మ్యాన్, నార్మల్ మ్యాన్. ఉమ్, సో పాయింట్ ఏముండే అంటే నువ్వు ఒక మనిషిలాగా కూడా ఉమ్, ఈ వాల్యూస్ నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు, ఉమ్, చేయగలగాలి, అది పాయింట్ చేయాలి, ఉమ్, అది పాయింట్ ఉండే ఆ టైంలో. కరెక్ట్. సో అదొక్కటే అగ్రీ టు డిసగ్రీ అనుకో చేతన్, బట్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. యా అప్పుడు థైగా పాడ్కాస్ట్ లేకుండే, లేకపోతే అవతారం అవసరం లేకుండే. అదే కదా, మంచిగా టేక్ ఇట్ ఈజీ గైస్ అంటున్నా. సో మళ్ళీ రాస్తుండే అట్లానే రాస్తుండే. చేతన్ థ్యాంక్స్ ఫర్ సో మచ్ రాసినందుకు. ఇది చాలా పెద్ద డిస్కషన్. సో మేము ఓపిక ఉంటే తిరిగ్గా ఎప్పుడైనా కవర్ చేస్తాం ఈ టాపిక్ ని. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో అవుతుంది కానీ తెలుగులో అవ్వదు ఇది. యా. సో నెక్స్ట్ మనకు రాసింది నిహారిక, షీస్ బ్యాక్. సబ్జెక్ట్ వచ్చేసి ఆరంభం గ్రేట్ రికమెండేషన్. మేము మినిమం గ్రేట్ రికమెండేషన్లు చేస్తాం బై ద వే. అంతే. నువ్వు ఇంకా ఇలా సర్ప్రైజ్ అవుతున్నావు, ఇది నాకు అర్థం కావట్లేదు. హాయ్ గైస్, లాంగ్ టైమ్ నో టాక్. రీజన్, లాస్ట్ ఫ్యూ మూవీస్ బజే వాయు వేగం, హరోం హరా ఎక్సెట్రా మధ్యలో అబాండన్ చేసేసా. సబ్సిక్వెంట్లీ డిడ్ నాట్ లిసన్ టు ద పాడ్కాస్ట్. కల్కి మీరు వాల్యూ ప్రొపోజిషన్ నుంచి డీవియేట్ అయ్యి ఓటీటీలో రాకముందే రివ్యూ చేసేసారు. ఎస్, దట్స్ ఇట్, అట్లుంటది. సర్ప్రైజ్. యా. కానీ వావ్, ఆరంభం వాజ్ ఎంత మంచి రికమెండేషన్. ఓన్లీ రీజన్ ఐ న్యూ అబౌట్ ద మూవీ ఇస్ త్రూ ద పాడ్కాస్ట్. అంతే, అట్లుంటది మరి. విచ్ ఇస్ బోత్ ఫార్చునేట్ అండ్ అన్ఫార్చునేట్. విచ్ ఇస్ సో ట్రూ బై ద వే. ఇండస్ట్రీ వింటున్నారా? TFI, ఇట్స్ నెవర్ ద గేమ్. ఎంత హాయిగా ఉండే ఆ మూవీ చూసాక. సచ్ ఎ నైస్ ఎపిసోడ్ టూ. థ్యాంక్ యూ. ఎవ్రీ ఎపిసోడ్ అట్లానే ఉంటుంది కదా. అతడు ఎపిసోడ్ ఆల్సో వాస్ చాలా ఫన్. ప్లీజ్ ఆరంభం లాంటి బిలో ద రేడార్ మూవీస్ ని రికమెండ్/రివ్యూ చేయండి. PS నాట్ ఫర్ ఓపెన్ బాత్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ us bro. సో యా, అది వదిలేద్దాం. ఏంటి కానీ చదువు. యా. ఓకే. యా. సో టేక్ కేర్ నిహారిక. సమాప్తం. నిహారిక లైక్ యూ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అంటారు. యా. కానీ నువ్వు అన్నావు కదా, ఇట్లా బాయ్కాట్ చేయకు ఆర్ యాబ్స్కాన్ చేయకు. ఇట్లా పేర్లు విని యూనో బజే వాయువేగం, హరోం హరా ఇవన్నీ యా ఇవేంది ఇప్పుడు మంచి మూవీలు కాదు అంటే, మంచి మూవీలు కాకపోవచ్చు యా, కానీ మా ఎపిసోడ్ బాగుంటది. అది అందుకని ఎపిసోడ్ వినాలి, మూవీ ఒక్కసారైనా చూడాలి ప్లీజ్. కమ్ ఆన్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్. అట్లా స్క్రోల్ చేస్తూ కూడా చూసేయచ్చు. యా, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ ఇట్లా స్కిప్ కొడుతూ చూస్తున్నావా, జస్ట్ డూ ఇట్. యా. ఇంకా ఆరంభం, ఎస్ మేమిద్దరం మూవీ చూసినప్పుడు అనుకున్నాం మేము ఇది చాలా మస్తు మూవీ, ఎపిసోడ్ కూడా మంచిగా వస్తుందని. అందుకనే మేము ముందు చూపుగా ఇట్లా 3-4 గలీజ్ ఎపిసోడ్లు చేసి సో దానికి అట్లా ఎలివేషన్ ఇద్దామని చెప్పి అట్లా చేసినమాట. ఇట్స్ ఆల్ ప్లాన్. ప్రతి ప్లాన్ ఉంటది మాది. నిహారిక, నువ్వు షేక్ అవ్వద్దు. సో యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ అగైన్ నిహారిక మళ్ళీ రాసినందుకు. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి నేను నిహారికకి, నువ్వు అన్నావు కదా ఇట్లా బిలో ద రేడార్ చేసి చెప్పండి మాకు అది ఇది అని. పేక మెడల్ కూడా కాదు చూడు. యా, పేక మెడల్ ఆల్సో సర్ప్రైజ్ యూ. బిలో ద రేడార్ మూవీ. యా, యాక్చువల్లీ రేడార్ లో కూడా లేదు, అది బిలో వదిలేసి. సో నెక్స్ట్ మనకు రాసింది థ్యాంక్ యూ నిహారిక, నూతన్. yes సబ్జెక్ట్ వచ్చి ఎన్హాన్సింగ్ ఆరంభం, క్రియేటివ్ ఇన్సైట్స్ అండ్ మిస్డ్ ఆపర్చునిటీస్. ఒక్క నిమిషం ఆగు, నేను మెడిటేషన్ మోడ్ లోకి వెళ్తా. ఎందుకంటే వీడు ఇంగ్లీష్ లో రాసిండంటే ఇక దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనకి డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా అన్ని కావాల్సి వస్తుంది. అక్కడే వస్తుంది బ్రూట్ సర్ప్రైజ్. తెలుగులోకి జంప్ అయ్యింది. ఓకే. హే బ్రూట్ అండ్ ప్రియదర్శి. నీ పేరు ఎందుకు ఎప్పుడు తీసుకోవాడు అస్సలు. థ్యాంక్స్ ఫర్ రీడింగ్ బోత్ మై ఈమెయిల్స్. బై ద వే, లవ్ యూ టూ బ్రూట్. ఎస్ నూతన్, ఐ లవ్ యూ 3. ఇక మన ఆరంభం కాంటెంట్ లోకి దిగిపోదామా? అంటే ఇది ఆప్షన్ కాదు కదా, నువ్వు దింపుతావు. అంటే ఇంకంతే. ఆరంభం సినిమాకి ఎందుకు అంతగా హైప్ లేదని ఆలోచించగా చించగా ఐ ఫౌండ్ వాట్ ఆల్ మిస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, క్యామియోస్ అండ్ సాంగ్స్. సో ఇప్పుడు మనం కాసుకోవాలి బ్రూట్, ఎందుకంటే నూతన్ మనలోనే కాదు ఫ్లాస్ తీసింది,
ఆరంభం సినిమాలో కూడా ఫ్లాస్ తీస్తున్నాడు. సో ఇట్ ఇస్ హీఈస్ గోయింగ్ గాడ్ మోడ్. ఇట్స్ అ 1-2 punch. Yes. సో థై గ్యాప్ అండ్ ఆరంభం ఫిల్మ్ Both of us have to take a hit. ఎస్ అండ్ ఆరంభం మేకర్స్ మీరు ఇది వింటుంటే కనుక డోంట్ ఫీల్ బ్యాడ్. నూతన్ చాలా మంచోడు. యా నూతన్ చెప్తే దాంట్లో ఏదో ఒక పాయింట్ ఉండే ఉంటది, మీట్ అయితే ఉంటది పాయింట్ లా, యా కానీ అది మీరు ఇట్లా తపస్సు చేయాలి ఆ పాయింట్ పైన, అది అప్పుడు అర్థమవుతుంది మీట్. సో పాయింట్ వైజ్ రాశాడు 5 points. ఓ ఇట్స్ 5 pointer. పాయింట్ నెంబర్ 1, వెన్ మిగేల్ ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్, దాన్ని బిగేల్ అని రాశాడు, బట్ ఐ విల్ గో విత్ బిగేల్. యా వెన్ బిగేల్ ఎస్కేప్ ఫ్రమ్ ద జైల్, జస్ట్ ఇమాజిన్ our traffic police from Kapadadari will enter into the scene with his sixth sense and his style of investigation. The jailer scolds him and explains his typhoid reasons, etc. అసలు నిజంగా how could they miss this? yes, it was right there. Yeah. Point number 2, బిగేల్ వాళ్ళ అమ్మ కళ్ళు నూకుతున్నప్పుడు, సారీ బిగేల్ వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతున్నప్పుడు, ఇది నూతన తెలుగు రాస్తే అట్లానే ఉంటది, కళ్ళు నూకుతున్నప్పుడు. ఇది బోగస్ గైడ్ నాజీ టార్చర్ మెకానిజమ్స్ బయటకు వస్తుంది అప్పుడప్పుడు. నేను లిటరల్లీ స్పెల్లింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని కళ్ళు అనేది అవుతావు. ఓకే, దట్స్ నూతన్ ఇన్ తెలుగు అంతే. ఇంకే నువ్వు ప్రిపేర్డ్ ఉండాలి. అదే కదా, నూతన్ ఏమైనా సీల్ బ్రేక్ ద రూల్స్. నాలో తప్పిది, నీలో తప్ప, నాలో లోపం. నువ్వు చదవలేకపోతున్నావు. బిగేల్ వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కుతున్నప్పుడు, ఒక కట్టు, ఒక జూమ్ టు ద బ్యాక్గ్రౌండ్, ఎ బిగ్ ఫోటో విత్ ఎ గ్రేట్ స్మైల్, అవర్ ఓన్ ప్రకాష్ రాజ్ విత్ ఎ నైస్ పూలదండ, సరిపోదా సినిమా హిట్ అనడానికి? ఎగ్జాక్ట్లీ. ఈ చిన్న చిన్నవి ఎప్పుడు నేర్చుకుంటారు? నూతన్ నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో నిజంగా. పాయింట్ నెంబర్ 3, ఏమో నూతన్ ఉన్నాడేమో ప్రొడ్యూసర్. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. ఆ బిగేల్ ఇంటి ముందు అండ్ సైంటిస్ట్ ఇంటి ముందు అంతా ఖాళీగా ఉంటది. జస్ట్ ఇమాజిన్, ఒక 5 or 6 బసవలు అక్కడ పెడితే వేరే లెవెల్ గ్రాండియర్ లుక్ వచ్చేది అసలు కదా. అంతేకాదు క్లైమాక్స్ లో డోర్స్ బద్దలు కొట్టే విలన్స్ ని మన బసవలు సిగ్గు విడిచి బట్టలు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చి పొట్టు కొడితే ఉంటదయ్యా. ఆడియన్స్ సీట్స్ లో కూర్చోరు, ఇంకా కమర్షియల్ వాల్యూ అక్కడే వస్తుంది. అది ఎప్పుడు నేర్చుకుంటారు? ఆరంభం ఫిల్మ్ మేకర్స్. మీకు 9.5 లో ఆ 0.5 తీసింది దీనికోసమే. 5 points. యా 0.1 ఎగ్జాక్ట్లీ. ఓకే, మీకు తెలియాలనే చదువుతున్నాం మేము. ఇన్ఫాక్ట్ మేము పంపిస్తాం మీకు ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా. ఎస్. పాయింట్ నెంబర్ 4, విలన్స్ వచ్చి డోర్స్ కొడుతున్నప్పుడు, బయట బసవా ఫైట్స్ చేస్తున్నప్పుడు, ఇక్కడ సమయం సందర్భం లేకుండా ఒక్క ఐటమ్ సాంగ్ విత్ సైంటిస్ట్ కూతురుకి బిగేల్ కి మధ్య కు 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 చోలీకే పీచే క్యా హే స్టైల్ సాంగ్ ఒకటి పడితే ఇంకా చూసుకో ఆడియన్స్ లో సెగలే. అవును అంతే. యా, ఇట్లా ఒక మార్క్ తోటి వెళ్తారు థియేటర్ బయటికి, సినిమా బయటికి. యా మర్చిపోలేరు ఇంకా. నెవర్. ఎట్లయితే మనం స్పై గోస్ట్ ఇవన్నీ మర్చిపోలేము అసలు. స్కార్డ్ అసలు బ్రెయిన్ టిష్యూస్ ఇట్లా స్కార్ అవుతాయి. పాయింట్ నెంబర్ 5, ఇంకా క్లైమాక్స్ లో ఒక ర్యాండమ్ ఫేస్ తో పీచు మిఠాయి జుట్టు వేసుకొని ఒక ఇంగ్లీష్ వాడు ర్యాండమ్ గా సీన్ లోకి ఎంటర్ అయిపోయి, బిగేల్ కి స్కంద లెవెల్ ఎలివేషన్. బిగేల్ హార్వర్డ్ లో టైం మెషిన్ మీద PhD చేశాడని, యూనివర్సిటీ టాపర్ అని, గోల్డ్ మెడలిస్ట్ అని పిచ్చి వాగుడంతా తెలుగులో విత్ ఇంగ్లీష్ స్లాంగ్ లో చెప్తే, ర్యాండమ్ గా ఊరంతా వచ్చి కొరియోదండాలు పెట్టి నువ్వు తొడగొట్టు బిగేలు అంటూ మన సైంటిస్ట్ కూతురు బిగేల్ ని చూసి కన్ను కొట్టడం దగ్గర పార్ట్ 2 టైటిల్ అంతం అని పడితే కానీ పాప నూతన్ టు బి ఫేర్ వీళ్ళు అంతం చాప్టర్ లాగా వాడేసిండు చాప్టర్. సో అందుకని అంతం అని వాడలేరు, ముగింపు. అది అంటే 2 is ముగింపు. నూతన్ ఉద్దేశం ఏంటంటే బ్రాండింగ్ వాళ్ళు వాడిన తప్పుగా వాడారు. అంతం అనేది ఇట్ షుడ్ బి పార్ట్ 2. యా, ఏదో ఒక చాప్టర్ గా. అవును కరెక్ట్. యాక్చువల్లీ చాప్టర్ పేరు ఇస్ ముగింపు అని ఉండాలి. కరెక్టే. నూతన్ హాస్ లాజిక్, ఆఫ్ కోర్స్, ఆల్వేస్ అన్డినయబుల్ లాజిక్ ఉంటుంది నూతన్ దగ్గర. ఆడియన్స్ బయటికి వెళ్ళి గుడ్డలు చెంపుకుంటూ రివ్యూస్ చేస్తారు. అయినా మనం ఎన్ని చెప్తే మాత్రం ఇండస్ట్రీ వింటుండా ఏంటి? అవును, ఇండస్ట్రీ ఇప్పుడు మేమే కాదు, నూతన్ కూడా. ఇక ఆఖరికి నూతన్ దిగాల్సి వస్తుంది. యా, నూతన్ వాల్యూ లేని దిగాడు, మీకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. థై గ్యాప్ కి జనాల పల్స్ తెలుసు అన్నది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? అర్థమవుతుంది ఏమో.
సార్ సర్లే ఉంటా మరి. యువర్స్ లవింగ్లీ నూతన్ ఖతరోంకే ఖిలాడి. ఖతరోంకే ఖిలాడి సమాప్తం. నూతన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ రా. మేరీ మూవ్ కి బాత్ ఛీన్ యా బసవ ఇంట్రొడక్షన్ చేసినావు చూడు ఈ కాన్సెప్ట్ లా. ఓన్లీ ఏ జీనియస్ కెన్ డూ ఇట్. దట్స్ ఇట్. వాడు అంటాడు చూడు యానిమల్ లో, వాట్ ఏ విజన్. అదే కనబడుతుంది. నిన్ను కలిసినప్పుడు అదే అంట, తుమ్మేసే ఆరంభం స్క్రిప్ట్ కాన్ చేంజ్ అంటే మే అనగానే వాట్ ఏ విజన్, వాట్ ఎ థాట్, వాట్ ఎ థాట్. అసలు మా టీమ్ కి పిచ్చికిపోయింది. మా స్టోరీ రైటర్స్ అందరు, స్క్రిప్ట్ రైటర్స్ అందరు రిజైన్ చేసిండు. యా క్రేజీ అసలు. యా కానీ నూతన్ ఆల్ వ్యాలిడ్ సజెషన్స్. యా నూతన్, నేను ముందన్నట్టు నువ్వు సైబర్ సెక్యూరిటీయే కాదు బట్ ఫిలిం ప్రొడ్యూసర్ కూడా అవ్వాలి అసలు. నాకు తెలిసి బ్రో నూతన్ ఈజీగా రెండింటిని హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇట్స్ దాయ్ హాత్ కా ఖేల్. ఎగ్జాక్ట్లీ. और बाएं हाथ का खेल. బొట్టన వేలు అనుకో అసలు. ఇన్ఫాక్ట్ కాల్తో ఆడుస్తావు అంతే. సో నూతన్ నువ్వు రాస్తూ ఉండాలి. దట్స్ ఇట్. యాజ్ ఆల్వేస్ నూతన్, యూ ఛాలెంజ్ అవర్ క్రియేటివిటీ యాక్చువల్లీ. యూ ఛాలెంజ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అసలు. యూ ఛాలెంజ్ అవర్ సైకోసిస్. యా యూ ఛాలెంజ్ అవర్ మానసిక సంతులన్. ఆస్ట్రో ఇదంట ప్రొజెక్షన్స్ అంటారు చూడు, యూ ఛాలెంజ్ దట్ ఆల్సో. యా మేము అన్కాన్షియస్ ఉన్నా కానీ మా సూపర్ కాన్షియస్ ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఓ ఎస్. ఏమైనా చేయగానే ప్లీజ్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయకు. మేము ఇక దుకాణం బంద్ చేసుకుంటాం మేము. అంతే అంతే. బట్ థ్యాంక్ యూ నూతన్, వీ లవ్ యూ అ లాట్ రా. యూ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ టు రైట్ సచ్ అమేజింగ్ మెసేజెస్ మాకు. యప్. సో అంతటితో ఈమెయిల్ సమాప్తం. ఏమబ్బా నెక్స్ట్ మనకు రాసింది ట్విట్టర్ లో మెమెంటో. వీడు ఏమరా మొమెంటో షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. వీడు అన్ని షార్ట్ అండ్ స్వీట్ రాస్తాడు, మర్చిపోతాడు అనుకుంటా ఏం రాయాలనుకుంటా. మెమెంటో ఎప్పుడు వాడు రాస్తు ఏ అని తిరుగుతుంది అనుకుంటా. టెలిగ్రామ్ మోడ్ లోనే ఉంటాడు. టెలిగ్రామ్ కూడా కదా, మార్స్ కోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాచ్డ్ ఆరంభం, ద సీన్ వేర్ ఏమైంది? వాచ్డ్ ఆరంభం, ఫినిష్డ్ ఆరంభం, ఆల్ ది బెస్ట్. మొమెంటో అట్లాంటి మెసేజ్ రాస్తాడు. వాచ్డ్ ఆరంభం, ద సీన్ వేర్ సైంటిస్ట్ ఫస్ట్ సేవ్ ద డాక్యుమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ మిగేల్ వాస్ స్కేరీ when the house was set on fire. Rest of the things you all covered anyway. Harom Hara trailer lo DOP nachi movie chusna but felt wasted my time until you guys announced the movie's review. Was laughing throughout the podcast. Samaptam. అంటే నేను భయపడినా. ఇప్పుడు నా స్కేరీ మూమెంట్ ఏది ఉన్నా అంటే ఈ మూమెంట్ వాడు ఐ ఫెల్ట్ ఐ వేస్టెడ్ మై టైమ్ అన్నాడు కదా. బట్ వెన్ యూ అనౌన్స్ ద మూవీ ఐ ఫెల్ట్ ఐఎమ్ వేస్టింగ్ మోర్ టైమ్. బట్ మొమెంటో థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది కవర్ చేసినాం అనుకుంటాం మనం, ద ఫైల్ బయట పడేయడం. నో యాక్చువల్ గా మొమెంటో ఏమంటున్నాడంటే ఇది ఇండైరెక్ట్ గా మనం వేరే పాయింట్ తో కవర్ చేసాము. ఏంటంటే ఇలాంటి సినిమాలు, ఆరంభం లాంటి సినిమాలు ఒకటేసారి చూస్తే నీకు సగం వాల్యూ వస్తుంది, రెండోసారి చూస్తే మాత్రం నీకు పూర్తిగా అది లూప్ కంప్లీట్ అవుతుంది, ఫైనల్ డీటెయిల్స్ కనబడతాయి. యా. సో ఈ టైం ట్రావెల్, టైం కాన్సెప్ట్ మీద ఎవరైతే మూవీస్ చేస్తారో బాగా రాస్తే నీకు 2 సార్లు చూడాల్సి వస్తుంది. బాగా తీస్తే మనం కూడా రాస్తాం. నూతన్ కూడా రాసిండు ఇప్పుడు. సో ఇప్పుడు మెమెంటో ఏమంటున్నా అంటే ఫస్ట్ టైం వాచ్ లో ఈ మిగేల్ గాడిని కాపాడకుండా వీడు పేపర్లు బచాయిస్తున్నాడు ఏంది అని ఆ ఫీలింగ్ రావచ్చు. బట్ యాక్చువల్ గా నీకు సెకండ్ టైం చూసేటప్పుడు నీకు అర్థమవుతుంది వీడికి సైంటిస్ట్ ఆల్రెడీ తెలుసు వీడు వస్తున్నాడు అని చెప్పి. సో పేపర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ అవ్వాలి అని. సో దిస్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్. హి ఈజ్ ఎ ప్రొఫెషనల్ సైంటిస్ట్ అనిపించుకున్నాడు. ఏం ఎమోషన్స్ లేకుండా. అండ్ ఈ ఇంకో డీటెయిల్ వల్ల కూడా అది ఇంకా సాలిడిఫై అవుతుంది. 2 సార్లు చూడాల్సి వస్తుంది ఇలాంటి సినిమాలు. గుడ్ పాయింట్ మొమెంటో. ఇట్ ఇస్ ఎ గుడ్ పాయింట్. పూర్తిగా వాల్యూ రావాలి అంటే 2 times చూడాల్సి వస్తుంది. సో థ్యాంక్స్ as always మొమెంటో మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంతటితో ట్విట్టర్ కూడా సమాప్తం. ఇది ఒక్కటే ఉండేనా? ఓ పెద్ద లిస్ట్ ఉన్నట్టు చెప్పాను. ట్విట్టర్ ఎప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళే ముందు బ్రో మన తరపు నుంచి, టీజీ తరపు నుంచి ఆరంభం టీమ్ కి ఒక షౌట్ అవుట్. ఎందుకంటే వాళ్ళ టీం మొత్తం మా రివ్యూ విన్నారంట అండ్ విని చాలా ఎంజాయ్ చేశారని కూడా. చాలా ఎంజాయ్ చేశారు. ఒక్కళ్ళే కూర్చొని ఎంజాయ్ చేసిండ్రంట. వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేసిండ్రు. మాకు ఏం ఎంజాయ్మెంట్ ఇవ్వలే. వాళ్ళకి ఎవరికి పంచలేదు కూడా. జస్ట్ వాళ్ళ టీమే విన్నారు. జస్ట్ వాళ్ళే విన్నారు. అరే మన మూవీ కదా మనమే విందామని. అట్లా చేయొద్దురా బాబు అని చెప్పినాం మేము. కానీ మమ్మల్ని కూడా వినాలి కనీసం ఎంజాయ్ చేసేటప్పుడు. దట్స్ వాట్. సో సెల్ఫిష్.
కానీ వీఆర్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ. ఎందుకు అంటే మన అప్రిసియేషన్ బోగస్ Yeah. వాడి వరకు అందింది. Mm. అండ్ వాళ్ళు కూడా దే అగ్రి అయినా డిసగ్రీ అయినా ద పాయింట్ ఇస్ వాళ్ళు అప్రిషియేట్ చేసిన మనని Mm. దట్ చాలా మంచోడ్లాగా ఉన్నారు మీరు, నిన్నటి చద్దన్నం తినేసిపోండి అని. Yeah. సో అండ్ స్టిల్ we feel that you should do more movies. Exactly. And full power to you. Yeah. మీరు ఆడియో పాడ్కాస్ట్ లో ఉన్నా వీ కెన్ జస్ట్ టెల్ దట్ యూ గైజ్ ఆర్ స్టడ్స్ అని చెప్పి Start on. Absolutely. అట్లా చెప్పలేదు కానీ భావం మేము అర్థం చేసుకున్నాం అట్లా. అంటే మేము వినాల్సింది మేము విన్నాం. నెక్స్ట్ మేము మూవీ తీస్తే మీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తాము, ఇలాంటివన్నీ డీటెయిల్స్ వెళ్తలేము మేము. Yes. కానీ వీ వాంట్ యువర్ ప్రెజెన్స్, ఇఫ్ నాట్ ఇన్ పర్సన్ దెన్ ఇన్ వాయిస్, ఇన్ స్పిరిట్ అన్నారు. Absolutely. ఆల్మోస్ట్ అదే అన్నారు అనుకుంటా. Yeah. So సో నేనేమంటున్నా అంటే మీకు గనుక కొన్ని ఇట్లాంటి అండర్ ద రేడార్ మూవీలు అంటారు కదా, లైక్ పేక మేడల్ ఈజ్ అనదర్ వన్. yeah. పేక మేడల్ ఇలాంటి అండర్ ద రేడార్ మూవీస్ అని మీకు అనిపిస్తే, మేమైతే అట్లా చేయం. Yeah. మనం లైక్ బ్లాక్ అండ్ వైట్ చేస్తాం. ఇది అండర్ ద రేడార్ మూవీ, ఇది అట్లా చూస్తలేం మనం. సో మీరు యాజ్ అ ఆడియన్స్, యాజ్ అ ప్రొఫెషనల్ లిసనర్ ఇట్లా అనిపిస్తే ఆ పర్టికులర్ మూవీని ట్యాగ్ చేసి మీరు పోస్ట్ చేయండి ట్విట్టర్ లో కానీ, వాట్ ఎవర్ సోషల్ ప్లాట్ఫామ్ యూ యూస్. ఆర్ డిస్కార్డ్. yes. ఆర్ డిస్కార్డ్ ఎట్లా చేస్తారు? డిస్కార్డ్ లోనే మనకు చెప్పింది పేక మేడలు మన షేక్ చెప్పింది. అట్లా అంటే నేనేమంటున్నా అంటే ఆ మేకర్స్ వరకు రీచ్ అయ్యేటట్టు రైట్. ఓకే. యా. అట్లా అంటున్నా. యా డెఫినెట్లీ. అది రికమెండేషన్ ఒకటి, అది ఎటో చేస్తారు వీళ్ళు. ఆగుతారు అనుకుంటున్నాం వీళ్ళు. మనం వద్దురా నాయన అనగానే అరే చేయండి ఇద్దరే చేసిండ్రు, ఇద్దరే మూవీ చూసిండ్రు, మీరు కూడా చూడండి అని. సో అది దే రిజర్వ్ టు నో దట్ దే డిడ్ గుడ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆరంభం టీమ్ లో మీకు ఎవరికైనా మేము ఏదైనా పాయింట్స్ కవర్ చేయలేదు అంటే వి వెరీ ఇంట్రెస్టెడ్ టు నో. అది మాకు కూడా ఒక ఫీడ్బ్యాక్ లాగా అవుతుంది. అవునవును, తప్పకుండా. అంటే ఏ యాంగిల్, ఏ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. కానీ నా క్యూరియాసిటీ అయితే వీడియో ఒక క్వశ్చన్ అడిగింది, సినిమాటోగ్రఫీ ఇంకా డిఓపికి డిఫరెన్స్ ఏందని. ఆరంభం టీం కనుక అది చెప్పిందంటే చాలా సంతోషం మేము. సో ఆరంభంలోనే కదా ఇది అడిగింది. ఆరంభంలోనే. యా. సో యాక్చువల్ గా నేను అడిగింది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని కాదు, ఎందుకంటే డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే. యా. సో మరి డిఫరెన్స్ వర్డ్స్ ఎందుకున్నాయని. కలర్ ప్యాలెట్, కలర్ గ్రేడ్ లో ఇది ఫోటోగ్రఫీ కనిపించింది. ఫోటోగ్రఫీలో ఏదైతే ఆరంభంలో ఆ గ్రీన్స్ చూపించారో అది ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ చేస్తారు. మూవీ వచ్చేసరికి ఒక వేరే ట్రీట్మెంట్ వస్తుంది. సో దానివల్ల నాకు అది అనిపించింది. అండ్ ఇది నాకే అనిపించిందా, మీకు కూడా అట్లా అనిపిస్తుందా అని జస్ట్ ఒక క్యూరియస్ క్వశ్చన్. దాని ఆన్సర్ చేయండి ఆరంభం టీం. ఎస్. సో నెక్స్ట్ మనకు రాసింది, ఇది ఎవరు రాయలే మాకు కానీ జస్ట్ చెప్పిన అంతే. ఇన్స్టాగ్రామ్ లో షటప్ వినయ్. ఎస్, షటప్, జస్ట్ షటప్ రా. ఓకే, ఇప్పుడు దాకా బి ఎ షటప్. నమస్కారం. సారీ ఫర్ నాట్ బీయింగ్ యాక్టివ్ ఇన్ ద బాత్రూమ్. కొంచెం బిజీ ఉండే బికాస్ మై సిస్టర్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ దిస్ మంత్ అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ బోత్. ఐ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ది ఈవెంట్. ఐ హోప్ వస్తారు అని. అంటే నాన్ వెజ్ ఉందా? బిజీ ఉన్నారు అని డోంట్ థింక్ ఐ లెఫ్ట్ లిసనింగ్ టు యువర్ పాడ్కాస్ట్. ఐ హావ్ లిసన్ టు ఎవ్రీ ఎపిసోడ్. అది దట్స్ ద ప్రొఫెషనాలిటీ. నిహారిక విన్నావా? వింటున్నావా? ఇట్లుంటది, ఇట్లా ఉండాలి. ప్రొఫెషనల్ లిసనర్ అంటే ఇట్లా ఉండాలి. నెక్స్ట్ షటప్ ఇట్లా వాళ్ళ అక్క పెళ్ళిలో పాటలు బదులు మన టైగా ఎపిసోడ్ పెడతాడు, అందరు వింటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ బోగస్ లాస్ట్ ఎపిసోడ్ లో శూన్యం అంటే మీనింగ్ అడిగాడు. శూన్యం అదే ఎందుకురా అడుగుతావు ఊకే? యాక్చువల్గా నేను మీనింగ్ అడగలేదు. నేనేం అడిగానంటే వీళ్ళు ఇన్ఫినిటీ కోసం శూన్యం అని వాడారు, అది కరెక్టేనా లేదా ఇన్ఫినిటీకి వేరే పదం ఉందా అని నా క్వశ్చన్ ఉండే. షటప్ అవన్నీ వినడు. అందరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు బ్రో నన్ను. అసలు నువ్వు అలాంటి మెటీరియల్ నువ్వు అదే అపార్థ పురుషుడివి నువ్వు. చాలా కష్టపడినా దానికి చెమటల్ గారిని. అది మరి ఎంత హార్డ్ వర్క్ చేస్తా ఎపిసోడ్ పాడ్కాస్ట్ కోసం. ఇప్పుడే వచ్చింది దానికోసం ఒక అవార్డ్. శూన్యం మీన్స్ నథింగ్ అంటే ఖాళీ ఆర్ నో ఎండ్ అని అర్థం. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి అంటే మన స్పేస్ ఇస్ శూన్యం మీన్స్ దెర్ ఇస్ నో ఎండ్ అండ్ ఇట్ గోస్ ఆన్. సో అది ఇన్ఫినిటీకి రిలేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు షటప్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నా నా క్వశ్చన్ అండ్ కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చా. థ్యాంక్ యూ. నేను వాడికి చెప్పేసిన షటప్ కానీ ఎపిసోడ్ రికార్డింగ్ అయిన వెంటనే చెప్పేసిన, అరే నీకు అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది ఆ కాన్సెప్ట్. కానీ వీడి మాటలను పట్టించుకున్నట్లు. అది అంటే ఇప్పుడు నీ మాటలు కూడా పట్టించుకోండి. సేమ్ ఆన్సర్ చెప్పినావు కదా నువ్వు. నాకు తెలిసింది నేను చెప్పా, మీకు అర్థమైంది మీరు అర్థం చేసుకోండి. ఆఫ్టర్ ఈ పెళ్లి హడావిడి అంతా అయిపోయాక ఐల్ బి బ్యాక్ అండ్ బాత్రూమ్ ని కంపు చేస్తా. వెరీ గుడ్ రా. యా, అందరు క్లీన్ చేసే వాళ్ళు వస్తున్నారు కానీ కంపు చేసే వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. నువ్వుతోనే పాపం ఒక్కడే కంపు చేస్తుండే, వాడు మాత్రం ఎంత చేస్తాడు ఒక్కడే. యా,
హోపింగ్ యూ గైజ్ విల్ మేక్ టైమ్ ఫర్ ది ఈవెంట్. ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే జస్ట్ పింగ్ మీ లొకేషన్, మీ ఫేవరెట్ ప్లేస్ కాకినాడ. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్లేస్ అది. స్పెషల్ గెస్ట్ కూడా అక్కడి నుంచి వచ్చిందంట. యా, అందుకని వాడి గురించి ఏం తెలియదు మాకు. ఇందాక ఎవరు కాకినాడ, బికాస్ ఐఎమ్ కాకినాడ అన్నారు. చేతన్. ఓకే, వచ్చారంటే గొట్టం కాజా కొని పెడతా, రాకపోతే మీ కర్మ. ఏం కొని పెడతాడు? కాజానా? గొట్టం అని రాశాడు. గొట్టం కాజా. గొట్టం కాజా అయింది. నేను ఎప్పుడు ఫోటో పంపి షటప్. యా, అంటే మేము వీఆర్ అ వెరీ విజువల్ పీపుల్ మేమంతా. ఎగ్జాక్ట్లీ. అట్లా చూసి మాకు అర్థమైంది ఓకే వావ్ అంటే ఇది ఇట్ ఇస్ టిపికల్ కాకినాడ బిహేవియర్. కాకినాడ కాజా అంటారు కదా, గొట్టం కాజా అంటారు. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఏమనిపిస్తుంది అంటే టిపికల్ కాకినాడ బిహేవియర్. అవును, కాకినాడలో ఉన్న వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ వేరే వేరే పదాలు ఉంటాయి, వేరే వేరే పేర్లు ఉంటాయి. ఇట్స్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్, సీక్రెట్ లాంగ్వేజ్. మళ్ళీ ఇప్పుడు లాంగ్వేజ్ పైన స్పీచ్, సీక్రెట్ హ్యాండ్ షేక్, ఈ ఫ్రీ మేసన్స్ వాళ్ళందరూ చేస్తారు కదా, సేమ్ ఈ టైపే. కాకినాడ బయట వాళ్ళకి మాత్రం కాకినాడ కాజా అట్లనే చెప్తారు. కానీ యాక్చువల్లీ ఏంటి అంటే లోపల ఇంకా 10 రకాలు ఉన్నాయేమో. వీళ్ళు నాన్ లోకల్స్ కి జస్ట్ ఒకటే కాకినాడ కాజా అని చెప్పి తినిపిస్తారు. అబ్సల్యూట్లీ. మిగతా స్పెషాలిటీస్ అంతా వీళ్ళే పెట్టుకుంటారు. శంబాలలో ఎట్లయితే కొంచెం ఇట్లా చూపిస్తారు, ఓకే మేము ఉన్నాము అని చెప్తారు, కానీ ఎక్కడున్నారు, ఏమున్నారు, ఎట్లుంది, ఏంటి పరిస్థితి ఏం చెప్పారు. ఎగ్జాక్ట్లీ. జస్ట్ మనం వాడు మురిసిపోతూ ఉండాలి, ఓహో మీరు ఉన్నారా శంబాలలో అని. ఇన్ఫాక్ట్ కాకినాడ పోవడానికి కూడా వకాండా పోయినట్టే ఉంటది. ఒక రాయి ఉంటది, లేకపోతే గోడ ఉంటది. అరే ఏముందిరా దీంట్లో అని చెప్తే నువ్వు అయినా పోతే అప్పుడు కాకినాడ వస్తుంది. లిటరలీ. ఎగ్జాక్ట్. హ్యారీ పాటర్ కూడా ఆ కాన్సెప్ట్ జేకే రౌలింగ్ ఇక్కడ కాకినాడ రీసెర్చ్ చేసింది. ఆ పిల్లర్ నంబర్ 9 quarters 3 quarters. ఇంకా ఉంటా మరి. మళ్ళీ నమస్కారం. లవ్ టు థై గ్యాప్ యాజ్ ఆల్వేస్. షటప్ వినయ్. సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ షటప్ వినయ్. రాసినందుకు కాదు, ఫర్ వెరీ గ్రేషియస్లీ ఇన్వైటింగ్ అస్ ఫర్ యువర్ సిస్టర్ వెడ్డింగ్. మీ సిస్టర్ పెద్దదా చిన్నదా మాకు తెలియదు, బట్ వి విష్ హర్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేము ఈ విషయాల్లో మేము కక్కుర్తి పడం అసలు. మేము ఎన్ని విషెస్ కావాలో మీరు రాసి చెప్పు, అన్ని విషెస్ ఇస్తాం మేము. రైట్. మన నీకేమైనా ఉన్నాయా అట్లాంటివి? ఒక్కటి ఉంది బ్రో. ఏమని? మినిమం 5 కుక్కర్లు, సేమ్ అవే కుక్కర్లు గిఫ్ట్ కింద రావాలి. మీ కాకినాడలో ఏ బ్రాండ్ అయితే టాప్ ఉంటుందో అవే కుక్కర్లు వస్తాయి. మీ సీక్రెట్ బ్రాండ్స్ మాకు తెలియదు ఆ బ్రాండ్ పేర్లు ఏందో. మినిమం 4-5 అదే గిఫ్ట్ రావాలి నేను కోరుకుంటున్నాను. అండ్ అట్లీస్ట్ ఒక 15 వినాయకుడు ఫోటోలు అవి కూడా రావాలి. అండ్ ఇక టీ సెట్స్ అయితే ఇక లెక్కలేదు. నాకు టీ తాగుతారో లేదో తెలియదు కాకినాడలో, కానీ టీ సెట్స్ కూడా చాలా రావాలని కోరుకుంటున్నా. అండ్ ఈ ఇన్విటేషన్ కనుక నువ్వు ఓపెన్ బాత్రూమ్ లో రాసినావు కాబట్టి, ఇఫ్ దిస్ అప్లైస్ టు ఆల్ థైగ్యాపియన్స్, ఇక చూసుకో 3 వస్తారు. 3 ఎక్స్ట్రా ప్లేట్లు చెప్పు కౌంట్ లో థైగ్యాపాడ కోసం అని చెప్పి. నీకు సీక్రెట్ డిఎమ్స్ వస్తాయి, డైరెక్ట్ డిఎమ్స్ వస్తాయి, ఆర్ చెప్పలేం గేట్ క్రాషింగ్ కూడా అవుతుంది. సో కాకినాడ పోలీస్ సిస్టమ్ ఏంటో నీకు తెలుసు కాబట్టి పోలీసులను అరేంజ్ చేసుకో. అండ్ దిస్ ఇస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్, అందరికి వెళ్ళండి. కాకినాడలో ఉన్నారంటే మీరు కీప్ గోయింగ్. అంటే ఇది అందరు రావచ్చా, లేకపోతే కాకినాడలో ఉంది కాబట్టి ఇది మీ పర్సనల్ అయిపోతుంది? అంటే కాకినాడలో ఉన్నారంటే ఆల్రెడీ దే ఆర్ దేర్. ఆఫ్ కోర్స్ మనకు తెలియదు కదా ఎట్లుంటుందో. బట్ థ్యాంక్స్ షటప్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. కంపు చేస్తుండ అట్లానే. సో నెక్స్ట్ మనకు రాసింది, ఈ కంపు సరిపోలే అంటుండు బోగస్. సరిపోలేదు. నెక్స్ట్ మనకు రాసింది చెర్రీ. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. చెర్రీ ఎట్లు నువ్వు ఫస్ట్ నువ్వు గాయబోతారు. ఇదేందో ఈ బిహేవియర్ అర్థం కాదు బోగస్. ఒకసారి రాసి గాయబైపోతారు మొత్తం. ప్రొఫెషనలిజం. మన తేజ్కర్ ఏడి? వేరే తేజ్కర్ గాన్, ఇట్లా డిజాల్వ్ అయిపోయాడు. తేజ్కర్ వింటుంటే కనుక చెప్పు ఎక్కడున్నావు నువ్వు? మేము చాలా ఆశలు పెట్టుకున్నాం అక్కడ మమ్మల్ని నెదర్లాండ్స్ తీసుకెళ్తామని. చెర్రీ ఏం రాసిందంటే, మీరు కల్కి రివ్యూ చేస్తున్నప్పుడు బోగస్ డైలాగ్ రైటింగ్ ని క్రిటిసైజ్ చేస్తే ఏమో అనుకున్నా. నౌ వాచింగ్ ఇన్ ఓటీటీ ఎవ్రీ సింగిల్ డైలాగ్ మేక్స్ మై స్కిన్ క్రాల్. అయ్యో, డ్రై స్కిన్ ఏమో. OMG, so atrocious. I don't recall if it was mentioned, but the copy of thematic elements from Star Wars, Terminator, Dune, Lost, Handmaid's Tale is insane. It almost feels like watching a foreign film in Telugu dubbing in some sense. అంటే మేము ఇట్లా ఫ్లీటింగ్ ఒక కామెంట్ చేసినాం మేము, కానీ దట్ వాజ్ ఓకే విత్ us. ఇఫ్ ఐ రికాల్ చెర్రీ కామెంట్ ఏముండే అంటే, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. ఈ వకాండా, బ్లాక్ ప్యాంథర్లు ఇవన్నీ పెట్టారు. అండ్ ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ఇట్లా చేస్తున్నామో అది ఇంత బండగా ఇన్స్పైర్ అవ్వడం అనేది ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. అందరితో అవుతుంది ఇది. ఇన్ఫాక్ట్ స్పీల్బర్గ్, జార్జ్ లూకస్ ఆ స్టార్ వార్స్ అదంతా తీసినప్పుడు కూడా దే వర్ ఇన్స్పైర్డ్ బై కురోసావా.
అండ్ కురోసావా ఇస్ ఇన్స్పైర్డ్ బై సర్జియో లియోని. సో ఇట్ గోస్ ఆల్ అరౌండ్. యా, సో కానీ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఎట్లుండే. యా, విజువల్లీ ద ఎగ్జిక్యూషన్ వాజ్ గుడ్. మొదటిసారి ఇట్లాంటి పెద్ద బడ్జెట్ సైఫై రంగంలోకి దిగారు కాబట్టి ఉన్న టెంప్లెట్లు వాడుకోవడం ఇట్స్ ఓకే, కానీ సెకండ్ టైం నుంచి ఎక్స్క్యూజ్. అప్పుడు డిమాండ్ చేయొచ్చు క్రియేటివిటీ. ఇప్పుడు కల్కి ఒకటి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ TFI లో ఎవరైనా పెద్ద సైఫై తీసారు అంటే వాళ్ళకి ఆ ఎక్స్క్యూజ్ ఉండదు. అవెంజర్స్ బోగస్ ఒప్పుకోడు, వెళ్ళి షూటింగ్ ఆపుతాడు. బోగస్ మీకు తెలియదు బోగస్ గురించి. చెర్రీ, నేను చెర్రీ అని ఎందుకు పిలుస్తారు? అది రాసి చెప్పు మాకు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో బట్ థ్యాంక్స్ ఆల్వేస్ చెర్రీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా బంక్ కొట్టకు, డుమాల్ కొట్టకు, ఇట్లా ప్రొఫెషనల్ గా ఉండాలి. పద్ధతి అమ్మా. యా, నువ్వు అబ్బాయి అమ్మాయి చెర్రీ? నాకైతే అమ్మాయి అనిపిస్తుంది, బట్ ఇంటర్నెట్ లో హూ నోస్, యూ నెవర్ నో. ఇట్ నెవర్ స్టాప్స్. సో నెక్స్ట్ మనకు రాసింది బ్రేస్ యువర్ సెల్ఫ్. మళ్ళీ నూతనా? కాదు, మరి బ్రేస్ అను. బ్రేస్ యువర్ సెల్ఫ్. ఓకే. డీనో. ఎవరు? The Dino, yes. The OG Dino. Yes. Oh my God. Oh, Dino. ఎక్కడ పోయినావురా నువ్వు? మేము ఎంత వెతికినాం తెలుసా నేను ఇన్స్టాగ్రామ్ మెసేజ్ లో ఫుల్ వెతికినాం నేను. ఎస్. థై గ్యాపర్స్ ప్రొఫెషనల్ లిసనర్స్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒకవేళ మీకు తెలీదు అంటే అట్లా కాదు, మనం ఇట్లా టాలీవుడ్ టెంప్లెట్ లో చెప్తాం. షూర్. నీకు డీను గురించి తెలియాలంటే నీకు ఆ గతం తెలియాలి. అది అట్లా స్టార్ట్ చేయి. నువ్వే చెప్పాలి. ఓకే. బోగస్ బ్రోడ్, అసలు డీను ఎవరో తెలుసా? ఎవరు? డీను గురించి తెలుసుకోవాలంటే థై గ్యాప్ గతం తెలియాలి. ఆ రోజుల్లో ఎవ్వరు థై గ్యాప్ ని వినేవాళ్ళు కాదు. అవునా? బ్రూట్ బోగస్ కి, బోగస్ గాడు బ్రూట్ ని వినేటోడు. అలాంటి దరిద్రపు కొట్టు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చాడు, ప్రోత్సహించాడు, పొగిడాడు, కానీ పైసలు ఇవ్వలేదు. వాడి పేరే డీను. డీను ఒకసారి మెసేజ్ రాసిన తర్వాత ఇక థై గ్యాప్ కి తిరుగులేదు. ముక్కు మొహం తెలియని వాడు ప్రతి ఒక్కడు మెసేజ్ రాయడం మొదలు పెట్టాడు. అది డీను. వింటావా? డీను ఎవరో చూస్తావా? డీను గొంతు వింటావా? చూడు 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 చూడు. యా, నావి ఇప్పుడు అందరికి అర్థమైంది కదా డీను ఎవడు. ప్రాపర్ ఎలివేషన్. యా, మాకు చాలా ఇంపార్టెంట్ డీను. డీను వాజ్ అవర్ నంబర్ వన్ ప్రొఫెషనల్ లిసనర్. ద ఓజీ నంబర్ 1. ఎంతవరకు అంటే డీను ఒకసారి మాకు మెసేజ్ రాసిన తర్వాత లిటరల్ గా చెప్తున్నాను, చాలా మంది రాయడం మొదలు పెట్టిండ్రు. అసలు ఇవాళ మేము ఒక బాత్రూమ్ కట్టే స్థాయికి వచ్చినామంటే, బాత్రూమ్ లో మిమ్మల్ని పిలిచి బరకమని చెప్పగలిగే స్థాయికి వచ్చినామంటే అది డీను వల్ల. అసలు బాత్రూమ్ ని, ఒక మంచి సాధారణమైన బాత్రూమ్ ని కంపు చేసింది మొదటిసారి దీనునే. అసలు ఇది బాత్రూమ్ అని ఎగ్జాక్ట్లీ. ఒక 2 kilometers రేడియస్ వరకు అందరికి అర్థమైంది ఇక్కడ బాత్రూమ్ ఉన్నది. అంత కంపు చేశాడు. వండర్ఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ డీను, సో హ్యాపీ రా. ఎస్. మేము ఇన్ఫాక్ట్ మేము మధ్యలో చాలా వరి అయినాం. మేము అంటే లాస్ట్ ఫ్యూ మెసేజెస్ నువ్వు రాసినది మేము చదివి అరే వీడు ఏమైంది వెళ్ళిపోతుండే ఎక్కడికైనా US కి అది ఇది అనుకుని చాలా బాధపడినాం. బట్ ఇప్పుడు అసలైన మెసేజ్ కి వస్తా. షార్టర్ దెన్ ఆల్ ఆఫ్ అవర్ ఎలివేషన్. అది యాంటీ క్లైమాక్స్. ఇట్స్ టిపికల్ TFI కదా. సో డీను ఏం రాశాడంటే, హాయ్ అన్నా, missed you for a long time. We missed you ra. Didn't listen for a long time since you ghosted English podcast. Sorry dude. Adi just came from underground to say hi అని చెప్పి సమాప్తం వెళ్ళిపోయాడు. అరే నువ్వు ఇట్లా మమ్మల్ని ఒక క్లిఫ్ హ్యాంగర్ లో పెట్టి వెళ్ళిపోతే ఎట్లా రావురా? ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్. వాట్ ఈస్ అండర్ గ్రౌండ్? నువ్వేంది కాకినాడ బిహేవియర్ ఏంటి మాతో? మనం ఫ్రెండ్స్ రా. నోట్స్ ఫ్రమ్ ది అండర్ గ్రౌండ్ ఏమన్నా డాస్టోయెవ్స్కీ చేస్తున్నా. వాట్ ఈస్ అండర్ గ్రౌండ్? బట్ డీనో ఇప్పుడు కానీ వీఆర్ హ్యాపీ దట్ యువర్ బ్రీతింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఆన్సర్ అయితే ఇచ్చాడు బ్రో. ఎందుకు వదిలేశాడు అంటే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఆపినందుకు గోస్ట్ చేశాడు. ఎస్, వ్యాలిడ్ రీజన్ డీనో. లైక్ నేను తప్పు అనలేము. కానీ ఆ పాడ్కాస్ట్ కి అంతగా ఇది కూడా ఉందా అంటే ఇప్పుడు ఐఎమ్ సర్ప్రైజ్. లైక్ అది ఆపేస్తే అసలు ఏంది ఇది అని చెప్పి బాయ్కాట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మేబీ వి షుడ్ స్టార్ట్ ఇట్ అగైన్. అంతా వీళ్ళ వల్లే. వీడెవడు డిస్కార్డ్ లో పోల్ నడిపిస్తుండు వాడి వల్లే అవుతుంది ఇది. అరవింద్ అరే నేను ఫస్ట్ వస్తాడు పొలాలు పెట్టి. అరే నువ్వేమన్నా శకునిమారా మీ కాలేజ్ గ్యాంగ్ లో? చెప్తున్నా కదా, నా ఇంజనీరింగ్ లో కూడా నా క్లాస్మేట్ అరవింద్ ఉండే. ఇన్ఫాక్ట్ నా నెక్స్ట్ రోల్ నంబర్ వాడు కూడా ఇట్లానే పొలాలు పెట్టాడు. అరవింద్ అందరు అట్లనే ఉంటాడు. మా స్కూల్ ఫ్రెండ్ కూడా ఉంటాడు అరవింద్. వాడి పని ఏం తెలుసా? హెన్స్ ప్రూవ్డ్. కాదు ఇప్పుడు ఎంత స్టన్ అవుతుంది అంటే, ఈ అరవింద్ గారు తాగాడు ఫస్ట్. ఓకే, టీ టాడ్లర్ ఆడు.
వీడి పని ఏం తెలుసా, తాగేటోళ్ళు ఉంటారు కదా, ఊరికైనా ఇట్లా వాడికి బోర్ కొడుతుందని ఈ తాగుపోతూ ఇద్దరికి పుల్ల పెడతాడు, అరే నిన్ను అట్లా అన్నింటి రాడు మొన్న అని. అంటే వీడు పోయి కన్ఫ్రంట్ అవుతాడు, వీడి పక్కన భుజా తినుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. ఐ కాంట్ బిలీవ్ ఆల్ అరవింద్ సార్ లైక్ దిస్. నిజంగా. అండ్ నేను గమనించిన ఏంటి తెలుసా బ్రో, ఇలాంటి ఇన్సైట్స్, ఇలాంటి జ్ఞానోదయాల కోసమే మీరు తాగాప్ వింటారు. ఎందుకంటే చిన్నప్పుడు నా స్కూల్లో కూడా ఒక అరవింద్ ఉండే క్లాస్, వాడు సార్టెడ్ ఉండే. ఎందుకు తేడా ఎక్కడ వస్తుంది అంటే, ఎవరైతే ARVI అరవింద్ అని రాసుకుంటారో వాళ్ళు చక్కగా ఉంటారు. ఎవరైతే అరవింద్ అని రాస్తారు, ARA వాళ్ళు అక్కడ వస్తారు డేంజర్ మెన్. డేంజర్. అండ్ డిస్కార్డ్ లో కూడా ఉన్నాడు ఒకడు. హీ ఈస్ ద వెనమస్ స్నేక్స్. ఎగ్జాక్ట్లీ. నాన్ వెనమస్ స్నేక్స్ ఉంటారు, వెనమస్ స్నేక్స్ ఉంటారు. వెనమస్ స్నేక్స్. అరవింద్ ఫీల్ కాకరా, యూ కాంట్ డూ ఎనీథింగ్, ఇట్స్ బై డిఫాల్ట్ ఫీచర్ అవుతుంది. జస్ట్ నువ్వు ఒక సినిమాలో విలన్ అనుకో, నీకు ఎలివేషన్ ఇచ్చినామనుకో. Yeah, that's it. That's about it. So yeah, English podcast is people are asking. Yes, it is. మీరు డిస్కార్డ్ లో జాయిన్ అయ్యి మీరు కూడా ఓట్ వేయండి, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కావాలవుతుంది. కావాలంటే ఏం కావాలి, అది ఎప్పుడు అవుతుందో అవుతుంది, త్వరలోనే డెఫినెట్ గా అవుతుంది. కానీ ఒక్కటైతే గ్యారంటీ బ్రో, నవంబర్ లో రాబోతుంది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. Oh yeah, baby. Once again, a favorite test series. And maybe the last time that Virat Kohli will play border Gavaskar. Right. లాస్ట్ టైం రోహిత్ శర్మ వుడ్ ప్లేయర్ బార్డర్ గవాస్కర్. పూజారా తీసుకుంటారో లేదో, తీసుకోడు, అయిపోయింది. పూజారా ఇస్ అవుట్. కమ్ ఆన్, ఆస్ట్రేలియా. Yeah, but doesn't matter. రహానే won't be there. బార్డర్ గవాస్కర్. సచిన్ ఐరనీ వాడే అసలు కెప్టెన్ చేశాడు లాస్ట్ టైం. థింగ్స్ చేంజ్ బ్రోగస్, థింగ్స్ చేంజ్. కానీ ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్, ఎందుకంటే ఐ థింక్ స్మిత్ ది కూడా లాస్ట్ బార్డర్ గవాస్కర్ అవ్వచ్చు. స్టీవ్ స్మిత్ ది. వార్నర్ ఆల్రెడీ అవుట్ కదా. వార్నర్ ఆల్రెడీ అవుట్. స్టీవ్ స్మిత్ వీడు మన స్టార్క్ ది కూడా లాస్టా చెప్పలేం. అంటే నేథన్ లయన్, యా అది చూడాలి ఒకసారి. అంటే బట్ వన్ హెల్ ఆఫ్ ఎ సిరీస్. యా మేబీ అశ్విన్ ఆల్సో ఇట్ మైట్ బి ద లాస్ట్. యా అండ్ మెయిన్లీ ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాలో అవుతుంది. అవును, ఓవర్సీస్ కండిషన్స్. దట్స్ వాట్ యు వాంట్ టు సీ. జడేజాది, ఐ మీన్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ మన దగ్గర ఓల్డ్ హ్యాగ్స్. కానీ యా దట్ ఈస్ అన్ ఎక్సైటింగ్. మాకైతే పర్సనల్లీ చాలా దూలా టీటా. నాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, జనవరి నుంచి వెయిట్ చేస్తున్నాను. వీడు లాస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచే వెయిట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. బట్ యా అన్ని అయిపోయినట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అది మన ప్రొఫెషనలిజం. అది మనము ఎంత హెల్తీ ఉంటామంటే ఇట్లా గొంతు వరకు తినాం, అది కొంచెం ఆపుతాం ఇట్లా. అండ్ ట్రాన్స్పరెన్సీ, ఆనెస్ట్ గా చెప్పేస్తాం, మేము చెప్పేస్తాం, మాకేం సిగ్గులేదు. సో థాగాపస్ మీరు ఒకవేళ మీరు పైసలు ఇయ్యనప్పుడు మేము ఎందుకు మొత్తం ఇవ్వాలి మీకు? ఎగ్జాక్ట్లీ. కానీ మీలో ఎవరికైనా లేదు నేను రాసినా కానీ వీళ్ళు మిస్ చేశారు అనిపిస్తే తప్పకుండా ఒకసారి మళ్ళీ రాసి గుర్తు చేయండి. నెక్స్ట్ టైం డెఫినెట్లీ కవర్ చేస్తే. ఇది ఎన్ని ఎక్కడెక్కడ నుంచో సందుల్లో బొందుల నుంచి వస్తుంటాయంటే అప్పుడప్పుడు మిస్ అయిపోతారు. వేర్ ఆఫ్టర్ ఆల్ 2 people రా. దట్స్ ఇట్. అందులో కూడా నాకు నా బ్లాగ్ అందులో పనిచేసేదంతా ఒకటే, అర్థం చేసుకోండి. అది నేనే, అది వాడు అరది మాకు. అది ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి మాకు కూడా, ఆపరేషన్ ఛాలెంజ్. అదే కదా. సో అదండి ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. మనము బయలుదేరే టైం వచ్చేసింది. ఇప్పుడు ఉరుకుండెళ్ళి పట్టుకోవాలి బస్సుని. See you guys until the next time. Bye bye.